నమస్తే, నేను మీ కిషన్ కాక. ఎట్లా మంచిగున్నారా? సో మస్తు రోజులకి అయితే బ్లాగ్ అయితే పెడదామని ప్లాన్ చేసాం. మళ్ళా ముచ్చట ఏంది అంటే కాక మన వాళ్ళకు ఫస్ట్ టైం వచ్చిండు. పేరేముండేనే ఊరగొండ రాజన్, రాజన్ సిరిసిల్ల. మన ఫాదర్ క్యారెక్టర్ కోసం వచ్చిండు. అయితే మన కాక ఎక్కడికైనా లేడీ ఆర్టిస్టులకు అభిమానం కొద్దీ సాల్వలు కప్పి సన్మానం చేస్తారట. ఒక ప్రత్యేకత ఉన్నది కాక దగ్గర. సో ఇప్పుడు మన వాళ్ళకి వచ్చింది కాబట్టి మన వాళ్ళు ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు, శ్రావంతి ఉన్నది, భవాని ఉన్నది కాబట్టి వాళ్ళిద్దరికి చిన్న సన్మాన కార్యక్రమం స్టార్ట్ చేసుకున్నాడు. అది చేసేసుకొని మనమైతే షూట్ స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా? ఇది నేనే ఇంకోరు ఉన్నారు కానీ ఆమె జూనియర్ ఆర్టిస్టు. ఆమె జూనియర్ ఆర్టిస్ట్. ఆమె వెళ్ళగలవు, ఆమెను విలువ. పాపదా ఏమే రూపాయి ఆర్టిస్ట్ అంటారు. నా పరిచయం వాళ్ళకి అవసరం లేదు, నేను తెలుసు వాళ్ళకి. అంతే అంటవా కదా? ఇక ముచ్చటేందో మీకు తెలుసు కదా. వీళ్ళు వస్తున్నాడు అటు పెద్ద మంచి బాబు ఎవరైపోయింది అనుకుంటా. అయితే అందరికంటే పెద్ద మనిషి, పొడుగు మనిషి. మేము ఆయన ముందర చూడు, నీకు ఇంత పర్సనాలిటీ ఉన్న ఊరవిచ్చుకోవాలి కనబడతాను ఈయన పక్కకు. చలో సన్మాన కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. ముసలి స్టైల్ చుట్టేసి పట్టుకోండి ఇట్లా. ఓకే, నెక్స్ట్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ భవాని. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మాకు లేవా ఇక మనకేముంటాయి, ఇగో మనకేముండయి, కనీసం దేకుడు కూడా ఉండదు. చాలా పక్కకెట్టు ఆడలకే ఎడికైన విలువలు మరి కాదు. మా ఆడవాళ్ళు కాబట్టి మొగోళ్ళకి విలువ అర్థమవుతుందా? మొగోళ్ళు కాబట్టి ఆడవాళ్ళకి విలువ. ఒకళ్ళకొకళ్ళు విలువలు ఆడవాళ్ళకి విలువలు లేదు. ఆడవాళ్ళు కాబట్టి మొగోళ్ళకి విలువలు. స్టార్ట్ చేస్తాం, మీరు ఉండరు. ఓకే, బాగా టైం అయింది ఇప్పటికి. 11 అవుతుంది. బాధపడ ఎట్లాగో మనతో గెలవలేక బెదిరించుకుంటారు, భయపెట్టు. ఒక సీన్ ఉంది మనకు, ఇద్దరు ఎమోషన్ అయ్యేది. అలా ఈ టాపిక్ తీసుకొచ్చుకొని ఎమోషన్ అయ్యేది మనం. ఓకే, ఓకేనా? రైట్, షూట్ స్టార్ట్ చేద్దాం. గోర్లు గుచ్చుకపోయినాయి పోడా. లంగవని పాప నాట. ఇది పాప, ఇద్దరు బిడ్డల తల్లి పాప. ఇది లంగవని వేసుకొని ఏవచ్చింది లంగవని. నీకు పనిష్మెంట్ లేక బాగా నోర్లెత్తాను. ఫస్ట్ దీన్ని పొరక చంపాలి. మంచిగా చెప్పినట్టు. వల్ల తవ్వకుంటూ పోయే క్రిమి కీటకాలు బ్యాక్టీరియా రాకుండా ఉంటది. ఒకవేళ మనం జారిపడ్డా కూడా, ఒకవేళ మనం ఈ ఆకిట్లో జారిపడ్డా కూడా మనకు దెబ్బ తాకినా అది ఇన్ఫెక్షన్. దెబ్బ తాకింది అనుకో, అది ఇన్ఫెక్షన్ కాకుండా చూసుకుంటది. దెబ్బ తాకింది అనుకో, అది ఇన్ఫెక్షన్ కాకుండా చూసుకుంటది. నీళ్ళతో అలుకు చల్లితే మా అంటే ఒక గంట సేపు నుండి ఉంటది ఆకిలి. అదే పెంటతో అలుకు చల్లినాం అనుకో, రేపు పెండతో అలుకు చల్లినాం అనుకో, ఇవాళ రేపు మనం ఎటన్నా ఊరికి పోయినా ఓ 4 రోజుల దాకా ఈ అలుకు మన ఇల్లుకి అండగా ఉంటది బాపు. ఈ అలుకు మన ఇల్లుకి అండగా ఉంటది బాపు. గంట నుంచి ప్రాక్టీస్ చేస్తుంది మమ్మల్ని అంటది కాదన్నా. నిజం చెప్పు దాసు, కెమెరా ఉందని కాదు, నిజం చెప్పు. 46-47 సెకండ్స్ నుంచి నువ్వు మధ్యలో డైలాగ్ నుంచే ప్రిపేర్ అవుతున్నావు.
కదా ఈ అలుకు చల్లుడు కూడా ఈ అందుకే పెండ మరి విసికి అలుకు చల్లడం కూడా అందుకే మరి కదా ఈ పెండ విసికి అలుకు చల్లుడు కూడా అందుకే మరి ఈ అలుకు చల్లడం వల్ల ఈ అలుకు చల్లడం నువ్వు ఆపై కదా ఈ పెండ విసికి అలుకు చల్లడం కూడా అందుకే మరి ఈ అలుకు చల్లడం వల్ల తొగపొంటి క్రిమి కీటకాలు బ్యాక్టీరియాలు రాకుండా ఉంటాయి. నేను చెప్తా ఫస్ట్ చెప్పింది వినాలి మేడం, ఫస్ట్ చూడు రట్టు విన్న తర్వాత మీరు చెప్పాలి కదా ఈ అలుకు చల్లి పెండ ఈ పెండ విసికి కదా ఈ పెండ విసికి ఓ చిన్నమ్మా మెల్ల రోలింగ్ యాక్షన్. కదా ఈ పెండ విసికి అలుకు చల్లేది కూడా అందుకే మరి అది అదిదా కాదా పెండ విసికి ఈ పెండ విసికి అలుకు చల్లడం కూడా అంతే మరి. మరి ఈ అలుకు చల్లడం వల్ల తోపటి పోయే క్రిమి బ్యాక్టీరియా ఇగో ఆగా. క్రిమి కీటకాలు చెప్తాంది డైలాగ్ బ్యాక్టీరియా రాకుండా ఎత్తాయి. థ్యాంక్ యూ. ఈ డైలాగ్ విన్న తర్వాత నీళ్ళు ఖచ్చితంగా తాగాలి మా డైరెక్టర్ సార్. ఆ డైలాగ్ చెప్పిన వాళ్ళు కూడా తాగుతారు. నేను ముఖానికి ముగ్గు వేయరాలి, గా ముగ్గు చూడు ఎట్లా వేసిందో, దాని ముఖం లెక్కనే వేసింది సేమ్. మంచిగా లేదన్నాడు కదా ముగ్గు వేసే రీతి. మళ్ళా నా మరదలా నచ్చినప్పుడు చెప్తా. మరదలకు నువ్వు ముగ్గుకు సంబంధం లేదు అధ్యక్ష, కూడా పెళ్ళానికి నువ్వు ముగ్గుకు అధ్యక్షం లేదు. బామ్మర్ది బామ్మర్దే, బ్లాగ్ బంద్ పేకట పేకట పేకాట పేకాటే, బామ్మర్ది బామ్మర్దే. రెడీ రోలింగ్ యాక్షన్. కదా ఈ పెండ విసికి అలుకు చల్లడం కూడా అందుకే మరి. ఈ అలుకు చల్లడం వల్ల తవ్వపొంటి పోయే క్రిమి కీటకాలు బ్యాక్టీరియా రాకుండా ఎత్తాయి. ఒకవేళ మనం పుష్కర ఆకిట్ల జారి పడ్డాం అనుకో, మనకు దెబ్బ తాకినా ఇన్ఫెక్షన్ కాకుండా ఎత్తది. అయినా నీళ్ళు తాగితే మా అంటే ఒక గంట సేపు ఎందుకు ఈ షార్ట్ లా చెప్తుంది ఇట్లా పెడతా. నా డైలాగ్ చెప్పుడు కానీ ఈ డైలాగ్ చెప్తాయి నా చూస్తాను నీకు ఇక్కడ ఏడుకొస్తుంది. అయినా ఊరికేమో 4 రోజుల దాకా ఈ అలుకు మన ఇల్లుకు అండగా ఉంటుంది అప్పు అనగా నువ్వు మధ్యలో వచ్చేసి ఎల్లుండి ఒకవేళ మనం ఈ బాబు ముసోడు అయితే వచ్చింది కానీ ఇవేం తెలియదు. భయపడితేమో కానీ నీ అమ్మ నీకు నేను ఏంది ఇంకో రకం చేసుకుంటావా? నీకు నా అమ్మ భయపడితేమో కానీ నీ అమ్మ నేను ఊకోను, 2 కాళ్ళు కొట్టి పొయ్యిలో పెడతా. బాపునా బాపనా మరి ఏంది ఇంకో రకం చేసుకుంటావా? నీకు నా అమ్మ భయపడితేమో కానీ నీ అమ్మ నేను భయపడా, నేను ఊకోను, నేను ఊకోను. ఇట్లా పెట్టి చెప్పాను కానీ నీ అమ్మ నేను ఊకోను, 2 కాళ్ళు కొట్టి పొయ్యిలో పెడతా. అమ్మో అద్దమ్మా నాకు మీతో ఈ జీవితం చాలమ్మా అంటున్నాడు. అయ్యో అద్దద్దా నీకేవాళ్ళ పిల్లలు ఇస్తాను ఉరకొత్తారు మరి. ఓ బిడ్డ మీ బాబుకు ఐసు పెరిగింది కానీ ఐస్ పీస్ కాదు. నేను ఆల్రెడీ మొహం కనుక్కొని ఉన్నా. మళ్ళీ బాబు ఇంత ఫ్రెష్ కనబడుతుంది. ముసలోడు అవుతాను కానీ గివన్నీ ఏం తెలియదు బిడ్డ. మీ బాపు ముసలోడు అయితే వచ్చిండు కానీ ఇవేం తెలియదు బిడ్డ. మీ బాపు ముసలోడు అవుతానికి వచ్చింది కానీ ఇవన్నీ ఏం తెలియదు బిడ్డ. ఏంది నేను ముసలోడినా? ఏంది నేను ముసలన్నా నువ్వాను సంస్థ తీసుకొస్తా. ఏంది ఇంకో రకం చేసుకుంటావా? నీకు మా అమ్మ భయపడుతుంది కావచ్చు. నీ అమ్మ నీ అమ్మ నేను నేను ఊకోను. 2 కాళ్ళు ఇచ్చి పొయ్యిలో పెడతా. పొయ్యిలో పెడతా. ఏంది నేను ముసలోడినా? నీ అవ్వ నువ్వు అని ఇప్పుడు రకం చేసుకొని సంగతి తెస్తా. ఇంట్లోకి వెళ్దామలా? లో బీపీ పేషెంట్, ఐబీ పేషెంట్ వీళ్ళని పట్టుకొని చూడు చేస్తున్నావు అట్లా. వీళ్ళని పట్టుకొని కుక్కని పట్టుకొని గోదా అయినట్టు అవుతుంది నాకు. వీళ్ళని పట్టుకొని అదే అంటే మేము కుక్కలమా? మిమ్మల్ని అల్లే అమ్మా, రెడీ మిమ్మల్ని పట్టుకొని అంటే ఏం మాట్లాడుతున్నారు సార్? అదే టాకింగ్. ఆర్టిస్టులు అంటే చురుకునే కనబడుతుందా మీకు? అమ్మో మరి అమ్మ తమిళ మే సినిమా డైలాగ్ అది. పండగ అంటాడు అంతే అంటాడు కాడు. సరే కొన్ని దగ్గర కూడా మీరు ఇద్దరు దెబ్బతీస్తున్నారు సార్. ఏంది మా మనోభావాలు దెబ్బతీస్తున్నారు. ఎవరు బావాలు ఎవరు మారతారు మనోభావాలు. నాకేమినాడు తెలుసా, మా జబ్బనారాలు దెబ్బతిత్తుతాను. మమ్మల్ని ఎందుకు ఇట్లా కించపరుస్తున్నారు? మీకు ఆర్టిస్టులు అంటే లెక్కలేదా? కించ పరిచే కింద పడబడతాం.
ఏడ తెలుసు బిడ్డ జారిపడేవు మరి ఆ, గదే. షార్ట్ ఫెయిల్ అవుతుంది ఏం తెలియదు బిడ్డ ఏం తెలియదు బిడ్డ ఫుల్ రోలింగ్ యాక్షన్. అయినా నీళ్ళతో అలుకుసలితే మా అంటే ఒక గంట సేపు నిన్న ఉంటుంది. అదే పెడతో అలుకుసలినాం అనుకో ఇయ్యాల రేపు ఎల్లుండి మనం ఏదైనా ఊరికి పోయినా కూడా 4 రోజుల దాకా ఈ అలుకు మన ఇంటికి అండ ఉంటది బాబు. మీ బాపు ముసలోడు అవుతాడు గాని గవన్నీ ఏం తెలుస్తాయి బిడ్డ ఏందే నేను ముసలన్నా నువ్వు ఉమ్మాను ఇంకో లగ్గం చేసుకుని సౌతిని తీసుకొస్తా. ఏంది ఇంకో లగ్గం చేసుకుంటావా? నీకు మా అమ్మ భయపడుతుంది కావచ్చు. నీ అమ్మ నేనైతే ఊకొని చెప్తానా 2 గాలు ఇలా కొట్టి పొయ్యిలో పెడతా. వద్దు బిడ్డ వద్దు. అద్దు బిడ్డ అద్దు. కొంచెం జరిగి జరిగి. ఇటు సైడ్. ఇంకా జరు ఇంకా ముందు పొయ్యిలో పెడతాను. భయపడు అమ్ము. అదు బిడ్డ అదు. నాకు మీతోటే ఈ జీవితం చాలు. రోలింగ్ యాక్షన్. పొయ్యిలో పెడతా. అమ్మో అద్దు బిడ్డ మీతోనే ఈ జీవితం చాలు. లేకపోతే ఈ పిల్లగాని కాట ఎవరో పిల్లని ఇత్తా అని ఉరికొస్తాడట. పో బిడ్డ పో. ఓ బిడ్డ కట్. ఇప్పుడు అది ఏం పోస్తుంది అదేంటి చాయ్ పొద్దుకి గంజా పెడితే కానీ ఉందా మొత్తం నువ్వే తిన్నా. గంజి అంపి అంపి బిడ్డ. గంజప్ప గంజప్ప సర్వపిండి గంజప్ప చాయ్ అవునే పొద్దుకి గంజప్ప పెడితివి. అవునే పొద్దుకి గంజా పెడితే ఉన్న మొత్తం తిన్నావా నువ్వే. ఈడా పిండి అంటారు. గంజప్ప అంటారు, గంజిపిండి అంటారు. గంజప్ప ఏమో గంజప్ప అంటే ఏంటిదన్న? గంజికి గంజుకు పెడతారు ఇట్లా అప్ప. ఆహా సర్వపిండా. మనం ఇళ్ళలో ఎట్లా పెట్టుకుంటా అంటే గంజు ఉంటుందా, ఆ గంజు కింది భాగంలో ఇట్లా ఒత్తుకుంటా పెడతారు ఇట్లా గుండ్రగా. అదే కానీ గంజప్ప అంటారు. బియ్య పిండితోని. బియ్య పిండితోటే. సిరిసిల్లాల నుంచి వస్తారు వేములవాడకి. అవునవును సర్వపిండి అమ్ముతారు నాకు తెలియదు. డైలాగ్ నిన్న చెప్పండి మళ్ళీ. పొద్దుకి గంజప్ప పెడితే కదనే ఉన్నదా మొత్తం తిన్నావు నువ్వే. అవునే పొద్దుకి అవునే పొద్దుకి గంజి పిండి పెడితి ఉన్నదా నువ్వే తిన్నావా? గంజప్ప గంజప్ప అవునే పొద్దుకి గంజప్ప పెడితి. గంజప్ప పెడితే కదా పెట్టినే 3 గంజులకు ఒక గంజు నువ్వు ఇద్దరం తింటే వెనక ముందు చూడకుండా లప్ప తింటివి. ఇంకా గంజప్ప ఉంది, గంజప్పు ఉందా అని అడుగుతాను. గుంజప్ప గంజప్ప ఉండే కదనే గుంజప్ప అంటాడు. గంజప్పు గంజప్ప ఉండే కదనే గుంజప్ప అంటాడు. గంజప్పు ఉన్నదా గంజప్పు ఉందా అనే గుంజప్ప అంటాడు. గంజప్ప ఉండే కదనే గంజప్పు ఉండగదనే గుంజప్ప అంటాడు. ఏం డైలాగ్ ఇది? కొద్దిగా మానం అనిపిస్తలేదా? కొద్దిగానన్నా మానం పెట్టిందా దేవుడు? కొద్దిగా మానం పెట్టిన దేవుడు. కొద్దిగా కాదు నీకు మానం పెట్టిన దేవుడు. పెట్టిన 3 గంజలకు పెట్టినే 3 గంజులకు పెట్టిందే 3 గంజలకు మేమిద్దరం తింటివి. వెనక ముందు చూడకుండా లప్ప తింటివి. ఇంకా గంజప్పు ఉందా అనే గుంజప్ప అంటాడు. ఉండే కదనే గుంజప్ప. గంజప్పు ఉండగానే గుంజప్ప మొత్తం బయటేమా? మన అవ్వకి దేవుడా. నెక్స్ట్ పాప సిగ్గుపడు సిగ్గుపడి నీ డైలాగ్ ఉంటుంది మళ్ళీ. డైలాగ్ ఓకేనా? అవునే పొద్దుకి గంజప్ప పెడితి. రాక్కో నీ మీద జర పక్కన జరుగు. అంటే అలా పానేసుకున్నాడు మనం లేదు కదా. రోలింగ్ యాక్షన్. పెళ్లి చూపులకి అయిందట. డైలాగ్ దాసుకు ఫోన్ చేతిలో పెట్టి పుష్పాల కట్టే చెప్తాడు. మరి అప్పుడు ఎందుకు చూసిర్రు? గట్ట చెప్పాడు నా లెక్క. ఎవరి లెక్క ఇప్పుడు మనది నీది. అమ్మ తినని తీయలే తినని తీయరా అది. బాపును మనం చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు? బాపును మనం చూసుకోకపోతే ఇంకెవరు చూసుకుంటారు? గొడ్డోలే కట్టని చేస్తారు వస్తాడు. ఇంత తినలేకపోతే పానం కూసి మంచాన ఎక్కితే మనం ఎవరు చూసుకుంటారు? గొడ్డోలే కట్టని చేసేస్తాడు. ఇంత తిండి లేకపోతే పానం కూసే మంచం ఎక్కితే
మన మానవ చూసుకుంటారు. ఇంకా తిండి లేకపోతే పానం ఖుషి అయ్యి మంచం ఎక్కుతే పానం కుషాయి మంచం ఎక్కుతే మళ్ళీ మానవ చూసుకుంటారు. మళ్ళా మనల్ని ఎవరు చూసుకుంటారు? అమ్మ తినని తీయలేవే బాపును మనం కాకపోతే ఎవరు చూసుకుంటారు? కొడ్డోలే కట్టపడతాడు. ఇంకా తిండి లేకపోతే ఎట్లనే కొడ్డోలే కట్టపడతాడు. ఇంకా తిండి లేకపోతే పానం కుషాయి మంచాల పడితే మనల్ని ఎవరు చూసుకుంటారు? వాళ్ళ మానవ చూసుకుంటారు. తిండి తీయలేవే బాపును మనం కాకపోతే ఎవరు చూసుకుంటారు? కొడ్డోలే కదనే నేను బియ్యం చేసి పెట్టుకుంటే ఇదిగా ఉన్న పోయి పట్టించుకొస్తానని చెప్తాను. నీది ఆవక్క నువ్వు ముద్దుగా పని కొట్టుకుంటావు. నువ్వు ముద్దు కూడా కొట్టుకుంటావు పని ఇస్తాను అట్లా నేను ఇక నేను కూడా చేయాలి. మీరే పోతానే మరి నీ దగ్గరికి వచ్చినాక మన పిల్లలు ఉంటుంది కదా అత్త ఇలా కదా ఏంది పిల్లగాడ రోలింగ్ యాక్షన్. అవు అక్క నువ్వు ముద్దుగా పని ఒడగొట్టుకుంటావు, ఇక నేను కూడా వేయాలి నన్ను. వదలేందుకు వస్తా నీకు ఓడగొట్టుకుంటావు. ఒడగొట్టుకుంటావు నిజమే అక్క నువ్వు ముద్దు కూడా కొడుకుంటావు పని అదేపు. రోలింగ్ యాక్షన్. అవు అక్క నువ్వు ముద్దుగా ఒడగొట్టుకుంటావు పని, ఇక నీకు కూడా నన్ను వేయాలి. అవ్వక్క అనేది నువ్వు ఏదో అడిగినట్టు అంటాను. అవ్వక్క యాక్షన్. ఆవక్క అంటే అవ్వక్క అంటే నిజమే అక్క అన్నట్టు అట్లా. కానీ నీ అవ్వక్క అక్క నువ్వైతే మంచిగా ముద్దు ఒడగొట్టుకుంటావు పని, అట్లా చెప్పలేదు. నేను కూడా నన్ను చెయ్యాలి అట్లా అక్క. నువ్వు చెప్పను ఒడగొట్టుకుంటావు పని లేకపోతే అవ్వక్క ముద్దుగానే. రోలింగ్ యాక్షన్. అక్క నువ్వు ముద్దు ఒడగొట్టుకుంటావు పని, ఇక నేను కూడా నన్ను వేయాలి. నువ్వు పైసా పొగరు తలకెక్కింది, ఏం మాట్లాడుతున్నావు నీకు తెలుస్తలేదు. నా చెల్లె బావ చచ్చిపోయేటప్పుడు చిన్న అబ్బకి ఇక్కడ ఏంది నువ్వు మాట్లాడేది నాకేం అర్థమైతలేదు. అవునే ఈ ఇల్లు బాందే, నా చెల్లె నా బావ చచ్చిపోగా వాడు చిన్న పోరడే, అంకేం తెలియదని ఏం తెలియదని ఆస్తి అవన్నీ నా చేతిలో పెట్టి వాళ్ళు చచ్చిపోయారు. వాడిని ఆస్తిని నీ డైలాగ్ అనాది ఫస్ట్ మీది తర్వాత శ్రవంతి తర్వాత మీది. మళ్ళీ పది మళ్ళీ ఇప్పస్తాను ఉడకపు మెల్ల అయిపో పైస పోవడం కలిపే ఏం మాట్లాడతావు నీకు అర్థం లేదు. రోలింగ్ యాక్షన్. నీకు పైసా పొగరు తలకెక్కింది, అందుకే నువ్వేం మాట్లాడుతున్నావు తెలుస్తలేదు నీకు. ఏంది మన ఆస్తులన్నీ ఆయనయ్యా, నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థమైతలేదు. అవునే నా చెల్లె బావ చచ్చిపోయేటప్పుడు నా అల్లుని చిన్నప్పుడు నా చేతిలో పెట్టిరే, ఈ ఆస్తి అంతా వాందే. అవునే మంచిగా వచ్చింది. ఓకే ఎక్స్ప్రెషన్ మంచిగా తెచ్చుకున్నాను. ఇది డైలాగ్ పూర్తి అర్థం కాదు. నాకు చెప్తా మేరా బాత్ కరో आपका सुनेगा हम बात करेंगे. ఫస్ట్ ఏమొచ్చింది ఫస్ట్ ఏమొచ్చింది రోలింగ్ యాక్షన్. ఇన్ని రోజులు నాకు ఈ ముచ్చట ఎందుకు చెప్పలేదయ్యా? ఎందుకు వచ్చింది మళ్ళీ